20 నెలలుగా కొనసాగుతున్న కూటమి ఐక్యతను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కింది స్థాయిలోనూ ఇదే ఐక్యత ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ అందరం ఒక్కటే అనే భావనతో మెలిగేలా చూసుకోవాలన్నారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత కక్షల ప్రస్తావనకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని హితవు పలికారు. ఈ సమావేశాల సందర్భంగా పనితీరుపై 40 మంది ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడతానని చెప్పారు. సభలో ఆవు కథలు చెప్పడం మానేసి విషయ అవగాహనతో రావాలని నిర్దేశించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్ని నమోదు చేసుకుంటానని చెప్పారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలని ఆదేశించారు. తాను ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సెషన్ అయ్యే వరకు ఉంటానన్నారు. సభలో మాట్లాడే ప్రతి మాట 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అనే విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. 3 నుంచి 7 నిమిషాల్లో స్పష్టంగా విషయం చెప్పాలని సభ్యులకు మార్గనిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. అన్ని మతాలను గౌరవించాలని, ఎవరి విశ్వాసాలను దెబ్బతీయకూడదని స్పష్టం చేశారు. జగన్కు మతాలపై గౌరవం లేనందునే వైసీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగిన విషయం ప్రస్తావించారు. తిరుమల సహా వీలైన ప్రతి ఆలయంలో ప్రసాదాలను కల్తీ చేశారని మండిపడ్డారు.